నమో నమః. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినః శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. ఈరోజు ఫేస్బుక్ లైవ్కి రావటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఒకటి, త్వరలో మకర సంక్రాంతి రాబోతుంది. మకర సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలి? మకర సంక్రాంతి 13, 14 ఎప్పుడు, ఏంటి, ఎలా అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయంగా మాట్లాడాలి. మకర సంక్రాంతి శాస్త్ర ప్రమాణాలలో మనకి ఉగాది నుండి ఉగాది వరకు యుగాది పండుగ, బిఫోరు, ఆఫ్టరు, ముందు, తర్వాత. ఇప్పుడు నడుస్తున్నది 2026 వచ్చేసిందంటే సంవత్సరం మారిపోయిందని కాదు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం జరుగుతుంది. మనకి ఆంగ్లం ప్రకారము జనవరి, తెలుగు ప్రకారము ఉగాది. ఇది శ్రీ విశ్వావసునామ సంవత్సరం, అది శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన విషయాలు తర్వాత మాట్లాడదాం. ఇది శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి మాత్రమే మనం మాట్లాడాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరములో ఉగాది జరిగిపోయింది, అనేక రకాలైనటువంటి పండుగలు వచ్చాయి. ఇప్పుడు సంక్రాంతి ఎప్పుడు? 13, 14, 15 అని చాలా మందికి సందేహాత్మకమైనటువంటి ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. చాలా మంది అడిగారు నన్ను, సిద్ధాంతి గారు సంక్రాంతి ఎప్పుడు? సంక్రాంతి పుణ్యస్థానాలు ఎప్పుడు చేయాలి? పితృదేవతలకు మేము ఎప్పుడు తర్పణం వదలాలి? ఏంటి ఈ పరిస్థితి అని చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. శాస్త్ర ప్రమాణాలలో ఇక్కడ 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి పూర్వ సిద్ధాంతము, 2 దృక్ సిద్ధాంతము. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఏ సిద్ధాంతాలు ఎలా అని చెప్పాను. పూర్వ సిద్ధాంతము, దృక్ సిద్ధాంతం. పూర్వ సిద్ధాంతంగా తీసుకున్నట్లయితే ఏ రకంగా ఉంటుంది, దృక్ సిద్ధాంతాన్ని తీసుకుంటే ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అయ్యా, ప్రధానంగా తీసుకున్నట్లయితే పూర్వ సిద్ధాంతం ప్రకారం తీసుకున్నట్లయితే మనకి 15వ తారీఖు అంటే 15వ తారీఖు మకర సంక్రాంతి. పూర్వ సిద్ధాంతం ప్రకారం తీసుకుంటే, దృక్ సిద్ధాంతం ప్రకారం తీసుకుంటే 14వ తారీఖే మకర సంక్రాంతి. మీరు అనొచ్చు, హిందువుల పండుగల్లో కూడా ఇన్ని రకాలైనటువంటి వివాదాలు, ఈ వివాదాల నడుమ ఎవరు ఎప్పుడు భోగి చేసుకోవాలనో, ఎప్పుడు సంక్రమణ చేసుకోవాలనో, ఎప్పుడు కనుమ చేసుకోవాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వాస్తవంగా మనం ఎక్కడున్నాం, మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, మనం ఎలాంటి భావాలను కలిగి ఉన్నాం, మనం ఆచరిస్తున్నటువంటి పంచాంగం ఏంటి అనేటువంటి విషయాలు కూడా కొంత జ్ఞానం తెలుసుకోవాలి. భవిష్యత్తులో పిల్లలకి 2 విషయాలు ప్రధానంగా ఇవ్వాలి. ఒకటి, వారి యొక్క విద్య బాగా చదువుకుంటే చాలా గొప్పవాడవుతావని చెప్పి అంటారు. అదేవిధంగా వారి యొక్క జాతకం, ప్రధానంగా ఆస్ట్రాలజీ. జ్యోతిష్యం అంటే మూఢనమ్మకం కాదండి, ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. నమ్మేటువంటి వారి గురించి నేను చెప్పలేదు, నమ్మనటువంటి వారు కూడా నమ్మే ప్రయత్నం చేయండి అని చెప్పి అంటున్నా. వాళ్ళ నమ్మమని అని చెప్పి నేను చెప్పలేదు. శాస్త్ర ప్రమాణం ఏం చెప్పిందంటే, అయ్యా గుండె బాగా లేకపోతే ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, గుండె డాక్టర్ దగ్గర. కన్నుకు సంబంధించినటువంటి ఏదైనా వ్యాధి వస్తే ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, కంటి డాక్టర్ దగ్గరికి. చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది జరిగితే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, చర్మ వ్యాధి నిపుణుల దగ్గరికి. అదేవిధంగా ఒక్కొక్క ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం అయితే మనం నెఫ్రాలజీ అని,
సో ఏదైనా ఇంకా యూరాలజీ అని గ్యాస్ట్రో ఎంటాలజీ అని ఒక్కొక్క సమస్యకి సంబంధించి ఒక్కొక్క డాక్టర్ దగ్గర సంప్రదిస్తాం. జీవితానికి సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా సమస్య అనేటువంటిది నడిచినప్పుడు మనం చూడాల్సినటువంటి స్థితి ఏంటంటే ఒక ఆస్ట్రాలజిస్ట్, గ్యాస్ట్రో ఎంటాలజిస్టు, ఆప్థమాలజిస్ట్ లాగా ఆస్ట్రాలజిస్ట్, ఒక జ్యోతిష శాస్త్రవేత్తని కలిసి నా యొక్క గ్రహస్థితి ఎలా ఉంది, నా జాతకం ఎలా ఉంది, నా యొక్క జాతకములో ఆదిత్యాది నవగ్రహ స్థితి ఎలా ఉంది, ఏదైనా కాలసర్పదోషం ఉందా, ఏమైనా కుజదోషం ఉందా, ఏమైనా యోగాలున్నాయా, ఏమైనా నక్షత్ర శాంతి చేసుకోవాలా, అనేక రకాలుగా మాట్లాడాలి. సో ఇవన్నీ వేరే టాపిక్. ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే, అయ్యా మకర సంక్రాంతి ఎప్పుడు? 2026 జనవరి మాసంలో వచ్చేటువంటి మకర సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలి? ఇది వరకు మాత్రమే మనం తెలుసుకున్నాం ఈ యొక్క లైవ్ లో. ఈ రోజు జరిగేటువంటి లైవ్ లో మకర సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి, భోగి ఎప్పుడు వేసుకోవాలి అనేటువంటి విషయం మాత్రమే మనం తెలుసుకోవాలన్నమాట. చాలా మంది లైవ్ వీక్షిస్తున్నారు. సాయి కిరణ్ గారు, దేవి ప్రసాద్ గారు, శివకుమార్ రెడ్డి గారు, తిరుమూరు, దేవి ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా లైవ్ చూస్తున్నారు. ఇంకా చాలా మంది చూస్తారు. అంటే సమయానుకూలత, చాలా బిజీగా ఉంటారు. సాటర్డే కాబట్టి, వీకెండ్స్ కాబట్టి అందరూ కూడా వారి వారి కైంకర్యాలలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిని మనం డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. చూస్తారు, స్లోగా చూస్తారు. ఆ తర్వాత కూడా చూసి చాలా మంది వారి యొక్క అభిప్రాయాలు తెలిపే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ప్రధానంగా గోపాల్ రెడ్డి గారు కూడా, వెల్లకచెర్ల గోపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు గోపాల్ రెడ్డి గారు కూడా లైవ్ వీక్షిస్తున్నారు. ధన్యవాదాలు గోపాల్ రెడ్డి గారు, మంచి నాయకుడు గోపాల్ రెడ్డి గారు, వారు కూడా లైవ్ వీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ప్రధానంగా మకర సంక్రాంతి ఎప్పుడు, మకర సంక్రాంతి ఎలా జరుపుకోవాలి అనేటువంటి విషయాల గురించి అందరికి తెలుసు. నేను ఈ రోజేం ప్రత్యేకంగా చెప్పలేదు, ఈ రోజు వచ్చింది పండుగ అని చెప్పి. ఎప్పటి నుండో సనాతనమైనటువంటిది. దీని పేరే పెద్ద పండుగ. అంటే పండుగలనే కల్లా కూడా చాలా పెద్ద పండుగ అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఇప్పుడు దీపావళి, గణేష చతుర్థి ఈ రకంగా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఈ పండుగను మాత్రం ప్రతి ఒక్కరు పల్లెటూర్లలో కూడా కొంతమంది పెద్ద పండగ పెద్ద పండగ పెద్ద పండగ అంటారు. అంటే చాలా పెద్ద పండగ అని అర్థం. పండగలన్నీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, అనేక రకాలుగా ఉభయ గోదావరి జిల్లాలో అయితేనేమి, రాయలసీమ జిల్లాలో అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా చాలా విరివిగా జరుపుకునేటువంటి పండుగ. ఏంది స్వామి ఇంత లార్జ్ చేస్తున్నారు, ఎప్పుడు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. అయితే కాదనట్లేదు, చెప్పేస్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పూర్వ సిద్ధాంతము, దృక్ సిద్ధాంతము. పూర్వ సిద్ధాంతం ప్రకారం తీసుకున్నట్లయితే మనము తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగము, తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లు జరిగేటువంటి విషయాలు మనం చర్చించుకోవాలి. ఎందుకంటే మనం స్వామివారి సన్నిధానంలో ఉన్నాం. తిరుపతి క్షేత్రంలో, శ్రీశైల క్షేత్రంలో కూడా ఇదే రోజు చేస్తారు. అన్ని క్షేత్రంలో చేస్తారు. ఈ యొక్క శంకర పరంపరలో కంచి కామకోటి పీఠము, కొన్ని పీఠాల్లో మాత్రం అన్నమాట ఒక విధంగా దృక్ సిద్ధాంతాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. వారి వారి యొక్క ప్రాంతాలను బట్టి వారు సంక్రాంతి చేసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. వారి వారి యొక్క ప్రాంతాలను బట్టి వారు అనుసరిస్తున్నటువంటి మాట పంచాంగాలను బట్టి వారు చేసుకోండి, ఏ తప్పు లేదు. ప్రధానంగా స్వస్తి చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి తత్కాల ద్వాదశి అనగా 14వ తారీఖు 1వ నెల 2026వ తేదీ బుధవారం రాత్రి 9:11 అనురాధ నక్షత్రం వృద్ధి యోగం కౌలవ కర్ణంలో రవి మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అంటే 9:11 14వ తారీఖు ధనస్సు రాశిలో ఉన్నటువంటి అన్నమాట రవి మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేసినటువంటి సందర్భాన్ని మకర సంక్రమణము అంటారు. మకర సంక్రాంతి, మకర సంక్రమణము అని చెప్పని కూడా మనం మాట్లాడాలి ప్రధానంగా కూడా. అయితే ఇప్పుడు ఎప్పుడు చెప్పుకోవాలి? 9:11 రవి ప్రవేశిస్తున్నాడు. ఆ సమయంలో పుణ్యస్థానాలు చేయాలనా? ఆ సమయంలో వచ్చేసిన మాట మనం పితృదేవతలకు తర్పణం చేయాలా? లేదండి. ప్రధానంగా మనకి జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి పండుగ నిర్ణయం ధర్మశాస్త్ర ప్రకారం, జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా నిర్ణయించడం జరిగింది.
అంటే 15వ తారీఖు మకర సంక్రాంతి జరుపుకోవాలి. 15వ తారీఖు జరుపుకోవడం చాలా ప్రశస్తికరము. అంటే 14వ తారీఖు భోగి పండుగ, 15వ తారీఖు అంటే 15వ తారీఖు పెద్ద పండుగ. దీని సంక్రాంతి పండుగ అంటారు. ఆ ఉదయం నుండి స్నానాలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలు వేసుకుని ఇంకా మధ్యాహ్న కాలంలో వచ్చేసి ఇత్యాది పితృదేవతలకు అన్నమాట బట్టలు సమర్పించి ఆ సాయంకాల సమయంలో కూడా కొంతమంది పితృదేవతలకు అన్నమాట పెట్టుకోవడము అన్ని రకాలకు కూడా అన్నమాట చేస్తారు. అయితే 15వ తారీఖు సంక్రాంతిని మనం జరుపుకుంటున్నాం. చూడండి, నేను తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగాన్ని కూడా మీకు ప్రామాణికంగా చూపిస్తున్నాను. కింద చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా మనకు కనబడుతుంది. మనకి 14వ తారీఖు రాత్రి 9 గంటలకే 11 నిమిషములకి మనకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి 15వ తారీఖు మకర సంక్రాంతిని జరుపుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు వారాహ వాహనం మీద వచ్చాడు. వారాహ వాహనం అంటే మీకు తెలుసు, స్వామి వారాహ అవతారంలో వచ్చాడు అనమాట. అంటే మామూలుగా అంటే వారాహి అంటే కొంతమందికి అన్నమాట తెలియదు. వారాహ అవతారం అంటే రకరకాలుగా అనుకుంటారు. మన వాడుక భాషలో మనము అంటే పంది అవతారం అని చెప్పని కూడా మాట్లాడాలి. అలా అని చెప్పి మనం అనకూడదండి. కాబట్టి వారాహ అవతారం అంటే ఆ స్వరూపంగా వచ్చాడు కాబట్టి, భూమిని రక్షించినటువంటి అవతారం కాబట్టి ఈ సంవత్సరం అలా వచ్చారు. కాబట్టి నామము మాందాకిని అనేటువంటి నామంతో రాజులకు సుఖం కలుగును. మాందాకిని అనేటువంటి నామంతో వచ్చింది. అనేక రకాలుగా అన్నమాట. శనగలు పంట ఈసారి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మకర సంక్రాంతి రోజు సంక్రాంతి పురుషుడు ఒక్కొక్కసారి గుర్రం మీద, ఒక్కొక్కసారి గోవు మీద, ఒక్కొక్కసారి పులి మీద అలా వ్యాఘ్ర వస్తూ ఉంటాడు. ఈ సంవత్సరము వారాహి మీద వచ్చాడు కాబట్టి వారాహ వచ్చాడు కాబట్టి స్వామి ఈ సంవత్సరము కొంత జాగ్రత్తగా జంతువులకి హాని కలిగేదానికి ఆస్కారం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పని కూడా మాట్లాడాలి. కావున పూర్వ సిద్ధాంతం ప్రకారం అంతా కూడా మకర సంక్రాంతి విజయవాడ, శ్రీశైలము, తిరుమల తిరుపతి దేవస్థానము వీళ్ళందరూ కూడా 15వ తారీఖు అనగా 15వ తారీఖు పెద్ద పండుగను జరుపుకుంటారు. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దండి. మీరు టెన్షన్ పడి 14వ తారీఖు 15వ తారీఖు మీరు కూడా కంగారు పడద్దండి. శాస్త్ర ప్రమాణాల్లో భగవత్ యొక్క అనుగ్రహం ద్వారా, భగవత్ సంకల్పం ద్వారా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు తెలుసా అండి? కొన్ని గూగుల్స్, చాట్‌జిపిటి, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా మానవుడు తయారు చేశాడు. అవన్నీ కూడా ఎక్కడ తయారు చేశాడు? ఎవరిని? ఏ సిద్ధాంతం అడగకుండా, ఎవరిని ఏం అడగకుండా అనమాట వాళ్ళు తయారు చేశారా? వాళ్ళు కూడా అడిగి తయారు చేశారు. వివాదాస్పదం వద్దు అంటాన్ని. ఎవరు కూడా వివాదాస్పదంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రధానంగా తీసుకున్నట్లయితే మీరు చేయించాల్సినటువంటి విషయము ప్రాతకాలములో 15వ తారీఖు ఉదయం ప్రాతకాలంలో లేచి స్నానమాచరించి పితృదేవతలకి తర్పణము ఇత్యాది కైంకర్యాలు చేసి వారికి సంబంధించినటువంటివి చాలా మంది లైవ్ చూస్తున్నారు. గంధం అర్జున్ గారు, ముదిరాజ్ ముని గారు చాలా మంది లైవ్ చూస్తున్నారు. అయితే 15వ తారీఖు ఉదయం మీరు ప్రాతకాలంలో నిద్రలేచి స్నానమాచరించి ప్రశాంతంగా మీరు పితృదేవతలకి తర్పణము ఇత్యాది కైంకర్యాలు ఆచరించడం ఉత్తమం. ఒకటి. రెండో విషయానికి వచ్చినప్పుడు కొంతమంది కాలాతీతంగా సమయానుకూలతను బట్టి కొంత మధ్యాహ్న సమయం కానీ, ఎందుకంటే మకర రాశిలోకి రవి ప్రవేశించేశాడు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమై నడుస్తుంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతలకు చేసేటువంటి పూజ, పితృదేవతలకు అర్పించేటువంటి తర్పణము, పితృదేవతలకు చేసేటువంటి అన్నమాట సంకల్పము చాలా గొప్పది. మనకి జాతకములో ఎన్ని దోషాలున్నా కూడా పితృదోషం అనేటువంటిది ఉంటే దాన్ని ప్రధానంగా శాంతి చేయించుకోమంటారు. అలాంటి పితృదోషాలు పోవాలి అంటే ప్రధానంగా కూడా మీరు మకర సంక్రాంతి రోజు పితృదేవతల ఆరాధన తప్పకుండా చేయాలి. దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వడము, యథాశక్తి ధర్మబద్ధమైన విషయాలు మాట్లాడడము, ధార్మికంగా ఉండడము, దేవాలయాలను సందర్శించడము, కుటుంబంలో పెద్దవాళ్ళని చాలా చక్కగా చూసుకోవడం, ప్రతిరోజు చూసుకోవాలి. కనీసం ఆ రోజైనా కూడా సరే
బ్రతికున్న వాళ్ళని మాట నమస్కరించడము, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడము, తల్లి తండ్రి లేని పక్షంలో తాత, నాయనమ్మ, అమ్మమ్మ, అవ్వ, ఎవరైనా కూడా సరే, మామ, బామ్మ, ఎవరైనా సరే తీసుకోవడం చాలా ఉత్తమం. లేని పక్షంలో బాణాల మునరత్నం గారు చేస్తున్నారు, చూస్తున్నారు లైవ్. ముదిరాజు ముని గారు చాలా మంది చూస్తున్నారు. అయితే చాలా ధన్యవాదాలండి. ప్రత్యేకమైనటువంటి శిరస్సు నుంచి మీకు నమస్కరిస్తున్నాను. మీరందరూ కూడా ఆదరిస్తున్నారు. ప్రశాంతంగా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటున్నారు. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలుసు, అయినప్పటికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇది తెలియదు అనట్లేదు. నేను ఇన్ఫర్మేషన్ తెలియజేస్తేనే వారు తెలుసుకుంటున్నారనేటువంటి భావన సద్బుద్ధి లేదు. మీకు కూడా తెలుసు, అయినా గుర్తు చేస్తున్నాను. కొంతమంది 13వ తారీఖు భోగి, 14 సంక్రాంతి, 14వ తారీఖు సంక్రాంతి భోగి, 15వ తారీఖు సంక్రాంతి, రకరకాల కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళు రకరకాల క్యాలెండర్లు చూసి అలా చేస్తున్నారు. అలా కాకుండా మనకి 14వ తారీఖు భోగి, భోగి పండుగ. చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడము అంటే చిన్న చిన్న భోగి పళ్ళు అమ్ముతూ ఉంటారన్నమాట. ఇప్పుడు భోగి పళ్ళు పోయడము, గొబ్బెమ్మలు పెట్టి ఆ రోజు మంగళాస్నానాలు చేయడము. అదేవిధంగా 15వ తారీఖు మకర సంక్రాంతి, సంక్రమణ స్థానాలు, ఉత్తరాయణ పుణ్యకాలంలో పుణ్యస్థానాలు ఆచరించి పితృదేవతల ఆరాధన చేసి పితృదేవతలకి తర్పణాలు అనేటువంటివి వదలడము చాలా ప్రశస్తికరం. ఆ తర్వాత కనుమ, గ్రామ దేవతలకి ఇత్యాది బంధువులకి అల్లుళ్ళకి ప్రీతికరమైనటువంటి భోజనాలు. ఆ తర్వాత ముక్కనుమ. ఇక ఆ యొక్క పండుగ అనేటువంటిది అక్కడికి ముగుస్తుంది. కావున 50 మంది ప్రజలకి, 50 మంది భక్తులకి, హైందవ సంస్కృతిని ఇష్టంగా ప్రేమించేటువంటి వారికి తెలియజేయడం ఏంటంటే, అయ్యా మీరు 15వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం ప్రకారము మకర సంక్రాంతి పురుష లక్షణం అంటే మకర సంక్రాంతి అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి అన్నమాట పండుగ. కాబట్టి 15వ తారీఖు జరుపుకోండి అన్నటువంటి విషయాన్ని కొన్ని పీఠాలలో 14వ తారీఖే చేస్తారు. తప్పు లేదు, అది దృక్ సిద్ధాంతం. వారి వారి సిద్ధాంతానుసారం ఇప్పుడే చెప్పాను, వారి వారి ప్రాంతాన్ని బట్టి వారు. ఇప్పుడు కన్యాకుమారిలో ఒక సమయం ఉంటుంది సూర్యోదయము, తిరుపతిలో ఒక సమయం ఉంటుంది, రాజమండ్రిలో ఒక సమయం ఉంటుంది, విజయవాడలో ఒక సమయం ఉంటుంది. కావున మీరు ప్రాంతాన్ని బట్టి మీరు చూసుకోండి. అయితే ఇప్పుడు చెప్పడం మరలా 14వ తారీఖు భోగి పండగ, 15వ తారీఖు పెద్ద పండగ, 16వ తారీఖు కనుమ, ఇలా ముక్కనుమ మరుసటి రోజు ఇలా కంటిన్యూ అవుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అనేక రకాలైనటువంటి సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా చెప్తున్నారు. శాస్త్ర ప్రమాణంతో మాట్లాడడం చాలా ఉత్తమం. శాస్త్ర ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లడం చాలా ఉత్తమం అని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు, ముక్కనుమ శుభాకాంక్షలు. మీకు ఈ పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలని, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని, కుటుంబాలలో సంతోషంగా, ఎన్నో టెన్షన్స్ ఉన్నా గాని ఈ యొక్క పండుగలలో మాత్రం ప్రశాంతంగా గడపాలని, వినయపూర్వకంగా మీరు ప్రయాణం చేసేటువంటి ప్రయాణాలు సుఖవంతంగా జరగాలని, ఎక్కడ తొందరపాటు లేకుండా జాగ్రత్తగా మీ ప్రాంతాలకు వెళ్లి మీ ప్రాంతాలంతా కూడా అన్నమాట సందర్శించుకొని తిరిగి మీరు స్వస్థానాలకు చేరుకొని ఈ పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా చిన్నపిల్లలు జాగ్రత్త, పెద్దలు జాగ్రత్త అని చెప్పని కూడా తెలియజేస్తూ ధన్యవాదములు. శుభం, లాభం, జయం.